పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ రాత్రి బస చేశారు. గిరిజన విద్యార్థుల విద్యా ప్రమాణాలు, వసతి గృహాల్లో మౌలిక వసతులను పరిశీలించారు. జిల్లాలోని 97 వసతి గృహాల్లో ప్రత్యేక అధికారులను నియమించి విద్యార్థుల సమస్యలను స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు కలెక్టర్. ఇప్పటి వరకు పల్లె నిద్ర కార్యక్రమం ద్వారా 147 సమస్యలను గుర్తించి 102 సమస్యలను పరిష్కరించగలిగామని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ వెల్లడించారు. ఇది కూడా మీరు చెప్పలేకపోతే ఎలాగా? పైకంటే డిసిప్లిన్ యాక్షన్ నేనన్నా పెద్ద పెద్ద సమ్మడిగానా? People able to tell, you have to give and plenty of practice. Third to 10. So, ఎంతమంది పిల్లలు? 40. సో అందరు ఈ లోకల్ దగ్గర మోడల్ గ్రీవెన్స్ ఇచ్చారు కదండి, అవన్నీ మన దగ్గర మన పార్వతీపురం జిల్లాలో 97 గిరిజన షెడ్యూల్ ఎస్సీ తర్వాత బీసీ హాస్టల్స్ ఉన్నాయి. ఇక్కడ నియర్లీ ఒక 5,000 నుంచి 6,000 చిల్డ్రన్ దాకా చదువుతూ ఉన్నారు. ముఖ్యంగా హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క విద్యా ప్రమాణాలు, చదువులో వీరు ఎలా రాణిస్తున్నారు అండ్ వీళ్ళకి చదువుల మీద ఇంకా ఎక్కువ ప్రోత్సహించే విధంగా ప్రతి ఒక్క హాస్టల్కి కూడా ఒక ప్రత్యేక అధికారిని నియమించి పల్లె నిద్ర అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మన 97 ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఈరోజు ప్రత్యేక అధికారులు బస చేసి విద్యార్థులతో నేరుగా వారి యొక్క ఎలా చదువుతున్నారు, వారికి ఇస్తున్నటువంటి భోజనం, వసతి మొదలైనవన్నింటినీ కూడా పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సౌకర్యాల్లో కూడా ఏమైనా గ్యాప్స్ ఉంటే వాటిని కూడా గుర్తించి ఆ సంబంధించిన అధికారులకు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఒక 3 పర్యాయాలు ఈ గ్రామ నిద్ర పల్లె నిద్ర అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 147 ఇష్యూస్ వచ్చాయి. అందులో 102 అడ్రస్ చేసాం. ఇంకా 45 ఇష్యూస్ కొంత ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల పెండింగ్ ఉన్నాయి. సో వాటిని కూడా త్వరలోనే పూర్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అనేక స్కూల్స్, హాస్టల్స్ కూడా మనం ప్రహారీ మంజూరు చేయడం జరిగింది. సో వాటిని కూడా మనం చేయడం జరుగుతుంది. అండ్ డ్రింకింగ్ వాటర్, టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాము అన్ని చోట్ల కూడా. ఇంకా ఏదైనా ఇష్యూస్ వచ్చినా కూడా అలాంటివి కూడా మనం కేస్ బై కేస్ అది హ్యాండిల్ చేయడం జరుగుతుంది.